కూలీ మూవీ రివ్యూ. హీరోగా రజనీ, విలన్ గా నాగార్జున. సినిమా ఎలా ఉందంటే, నటీనటులు రజనీకాంత్, నాగార్జున, సాబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, రేఖ, మోనికా జాన్. సినిమాటోగ్రఫీ అందించింది గిరీష్ గంగాధరన్. ఎడిటింగ్ ఫిలోమన్ రాజు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్. బ్యానర్ సన్ పిక్చర్స్. ఇప్పుడు కథలోకి వచ్చేద్దాం. దేవ రజనీకాంత్ 30 ఏళ్ల కింద ఓ కూలి. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఓ హాస్టల్ నడుపుతూ ఉంటాడు. ఆయన ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ సత్యదేవ్ చనిపోతే చివరి చూపుకు వెళ్లిన దేవాను రాజశేఖర్ కూతురు ప్రీతి శృతి హాసన్ అడ్డుకుంటుంది. అదే సమయంలో తన స్నేహితుడు రాజశేఖర్ గుండెపోటుతో చనిపోలేదు, ఎవరో చంపేశారని తెలుసుకుంటాడు. అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఆ సమయంలోనే దేవాకు దయాల్, సాబిన్ షాహిర్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. మరోవైపు దేవా తన గ్రూప్ లోకి వచ్చాడని ఆ గ్యాంగ్ లీడర్ సైమన్ నాగార్జునకు తెలిసిపోతుంది. వీళ్ళందరికీ లీడర్ అయిన దహా అమీర్ ఖాన్ మెక్సికోలో ఉంటాడు. అసలు వీళ్ళందరికీ కనెక్షన్ ఏంటి, గోల్డ్ బిజినెస్ పేరుతో వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అనేది అసలు కథ. కథనం వివరంగా తీసుకుంటే, కొన్ని సినిమాల నుంచి కొత్తదనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, జస్ట్ ఉన్నది చూసి ఎంజాయ్ చేసి రావాలంతే. కూలీ కూడా అలాంటి రొటీన్ సినిమానే. కథ తెలుసు, స్క్రీన్ ప్లే కూడా ఏమంత గొప్పగా లేదు. అలాగని కూలీ తీసి పారేసే సినిమా మాత్రం కాదు. సినిమాలో కొన్ని విజిలింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఖైదీ, విక్రమ్ స్థాయి గ్రిప్పింగ్ కథా కథనాలు కూలీలో కనిపించవు. రజనీ అభిమానులు కోరుకున్న కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకున్నాడు లోకేష్. ఫస్ట్ హాఫ్ వరకు నో కంప్లైంట్స్, వేగంగా వెళ్ళిపోయింది. కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం మరోసారి వదిలేశాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కు ఈ సెకండ్ హాఫ్ ఎవరు ఏంటో అర్థం కాదు. ప్రతిసారి ఫస్ట్ హాఫ్ వరకు బాగా తీసి అసలైన సెకండ్ హాఫ్ ను వదిలేస్తుంటాడు ఈయన. కూలీకి కూడా ఇదే చేశాడు. అసలే రొటీన్ కథకు సెకండ్ హాఫ్ మరీ రొటీన్ అయిపోయింది. మొదటి సీన్ అప్పుడే, సెకండ్ సీన్ కూడా అర్థమైపోయేంత ఈజీగా స్క్రీన్ ప్లే ఇది. కాకపోతే అక్కడక్కడ వచ్చే యాక్షన్ సీన్స్, సాబిన్ షాహిర్ క్యారెక్టర్, నాగార్జున విలనిజం ఇవన్నీ అభిమానులకు కిక్ ఇస్తాయి. సెకండ్ హాఫ్ లో ఉపేంద్ర వచ్చినప్పుడు స్క్రీన్ ఊగిపోతుంది. అలాగే క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఎంట్రీ అంతగా కిక్ ఇవ్వలేదు. అది పూర్తిగా రోలెక్స్ కు కాపీ అనిపించింది. లోకేష్ కనకరాజు సినిమా అనగానే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు అవన్నీ కామన్. ఇది కూడా అలాంటి కథనే. అందులోనూ కాస్త ఎమోషన్ చూపించే ప్రయత్నం చేశాడు లోకేష్. ఇంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. మరోవైపు నాగార్జున తన వరకు బాగానే చేసినా ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ ఆయనకు అవసరమా అనిపించక మానదు. నటీనటులు రజనీ, దేవగా రఫ్ ఆడించాడు. ఆయన స్టైల్ పీక్స్ అంతే. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా భాషను గుర్తు చేసుకునేలా ఈ కూలీ క్యారెక్టర్ రాస్తున్నాడు. నాగార్జున తన వరకు 1000% ట్రై చేశాడు అనే చెప్పచ్చు. కానీ మనకే మన నాగ్ మంచోడు అనిపిస్తుంది. ఆయన్ని హీరోగా చూసి బ్యాడ్ బాయ్ గా చూడలేకపోయాం. సాబిన్ షాహిర్ సర్ప్రైజింగ్, అందరికంటే ఈయన క్యారెక్టర్ బలంగా ఉంటుంది. శృతి హాసన్, ఉపేంద్ర ఓకే అనిపించింది. అమీర్ ఖాన్ అయితే పూర్తిగా రోలెక్స్ కాపీ కొట్టేసినట్టే ఉంది. సత్యరాజ్ ఉన్నంత వరకు బానే ఉంది, మిగిలిన వాళ్ళంతా ఓకే. టెక్నికల్ టీం విషయానికి వస్తే అనిరుద్ సంగీతం సినిమాకు ప్రాణం. మరోసారి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నిలబెట్టాడు. ఫిలోమన్ రాజ్ ఎడిటింగ్ పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా వరకు స్లో అయింది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో విలువలు బాగా ఉన్నాయి, ఖర్చుకు వెనకాడలేదు. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ప్రతిసారి ఫస్ట్ హాఫ్ వరకు బాగా తీసి సెకండ్ హాఫ్ వదిలేస్తున్నాడు. కూలీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది. అయినా మొత్తానికైతే పర్లేదు అనిపిస్తుంది. చాలా వరకు సన్నివేశాల్లో లోకేష్ మార్క్ మిస్ అయిపోయింది. పంచ్ లైన్ ఎలా ఉందంటే, ఓవరాల్ గా కూలీ వెరీ రొటీన్ యాక్షన్ డ్రామా. నాకైతే అనిపించిన అభిప్రాయాన్ని మీకు తెలియజేశాను. మీరు ఒకసారి సినిమా చూడండి తప్పకుండా. నాకైతే నచ్చలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ.